మన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు, అలాగే నెల్లూరు వరాల సాయి మందిర వ్యవస్థాపకులు, చక్కగా సత్సంగాలు చెప్పగలిగినటువంటి వారు, సాయిబాబా అంటే ప్రాణం ఇచ్చేటువంటి వారు. ఎప్పుడైనా సరే సాయిబాబా కార్యక్రమాలంటే అది ఎంత దూరం ఉన్నా సరే పరుగు పరుగున వచ్చేటువంటి మా బొడ్డు పెంచలయ్య గారిని వచ్చేసి తమ యొక్క సత్సంగాన్ని తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఓం సాయిరామ్. సదా నింబవృక్షస్య తస్యాదిమూలే భవద్భావభుజ సపర్యాధిసేవం నృణామూర్వితం సాధుయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి బంధువులారా, ఈరోజు ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసినటువంటి షిరిడీ సంస్థాన్ గ్లోబల్ మిషన్ వారికి, వారిలో ప్రధాన భూమిక వహించేటటువంటి విజయ విహారం రమణమూర్తి, జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు, అదేవిధంగా మా మిత్రులు సాయి బంధువైనటువంటి నాకు చాలా సన్నిహితులైనటువంటి మా రజనీ కుమార్ సాయి గారు, అదేవిధంగా జై భారత్ జాతీయ కార్యదర్శి రజనీ గారికి, అదేవిధంగా జై భారత్ జాతీయ ఉపాధ్యక్షులైనటువంటి వంశీ గారికి, అందరికి కూడా పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమం నిర్వహించాలంటే ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఏదైనా ఒక ప్రోగ్రాం అనేటటువంటిది కండక్ట్ చేసేదానికి షెల్టర్ అనేటటువంటిది ప్రధానంగా చాలా అవసరం, అత్యవసరం. షెల్టర్ ఉంటే ఏమైనా చేయొచ్చు, కానీ అది లేకుండా మనం ఏం చేయలేం. అందువల్ల ఈ కార్యక్రమానికి ప్రధానంగా భూమిక వహిస్తున్నటువంటి సిటీలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి బాబా గారి తరఫున నేను ప్రత్యేకమైనటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసినటువంటి సాయి బంధువులకి, సాయి బిడ్డలకి అందరికీ కూడా బాబా గారి తరఫున నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని నేను పలికేటటువంటి పలుకు నాకు రజనీ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ అనేటటువంటిది బాబా సర్వవ్యాపకుడు అనేటటువంటి సబ్జెక్ట్ ఇచ్చారు. ఇది బాబా గారు నా చేత ఏం పలికిస్తాడో పలికేదానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓం సాయిరామ్. సాయి బంధువులారా, ఇప్పుడు ప్రధానంగా అసలు సచ్చరిత్ర అనేటటువంటిది బేసికల్గా సాయిబాబా అంటే సచ్చరిత్ర అనేటటువంటిది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి అంశం. అంటే మీకు కాదండి, ఇంకా తెలియనటువంటి వాళ్ళకి కూడా మనం ఏడ సాయిబాబా భక్తులమే అని చెప్పని అనుకొని సంకలు కొట్టుకో కన్నా అటువంటి వాళ్ళకి ఏంటంటే సాయిబాబా అంటే సాయి సచ్చరిత్ర అనేటువంటి ఫస్ట్ బేసికల్గా సాయి భక్తుడిగా, సాయి బిడ్డగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, మనం తెలపాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ సాయి సచ్చరిత్రలో రామాయణం ఉంటుంది, చూడండి, డీప్గా చూడండి. రామాయణం ఉంటుంది, భాగవతం ఉంటుంది, భారతం ఉంటుంది, వేదాలు ఉంటాయి, ఉపనిషత్తులు ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఈ పుస్తకం ఇంట్లో కానీ ఉన్నా కానీ చాలా మంచి జరుగుతుంది, చాలా శుభాలు జరుగుతాయండి. ఈ సాయి సచ్చరిత్ర అనేటటువంటి బాబా గారు రాసిందే కదా. బాబా గారు ఆయన హేమాత్ పంత్ గారిని ఊరికే ఒక ఉపకరణంగా ఆయన పెట్టాడే తప్ప నీ యొక్క అహాన్ని నా పాదాల మీద పెట్టు, అంతా కూడా సవ్యంగా జరుగుతుంది అనేటటువంటిది అన్నారు కదా. దాని ప్రకారమే వారు నడుచుకుంటూ ఈ యొక్క సచ్చరిత్రని బాబా గారు రాశారు. బాబా గారికి అంకితం అని చెప్పని కూడా, నాదేమి లేదు, మొత్తం బాబా గారు ఇది రాశారు అని చెప్పని కూడా ఏంటంటే మన హేమాత్ పంత్ గారు కూడా ఈ సచ్చరిత్రలో చెప్పడం జరిగింది. అందువల్ల సాయి బంధువులారా, మనం ముందు బాబా బిడ్డలుగా, బాబా భక్తులుగా సాయి తత్వం అనేటటువంటిది మనం తెలుసుకునే ముందు సాయి సచ్చరిత్రను కూడా మన సాయి తత్వాన్ని ఏ విధంగా ప్రచారం చేస్తామో అదే విధంగా, అదే దృక్పథంతో, అదే మనసుతో, అదే భక్తితో, అదే ప్రేమతో ఈ గ్రంథాన్ని కూడా ముందుకు తీసుకోబోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది, చాలా ఉంది కూడా ఈనాటి సమాజంలో.
ఈనాడు జరుగుతున్నటువంటి ఈ సమాజంలో ఉండేటటువంటి ఈ యొక్క ఒడిదుడుకుల్లో, ఈ యొక్క తత్వాన్ని గురించి జరుగుతూ ఉండేటటువంటి ఒడిదుడుకుల్లో దీన్ని మనం మన వంతు సహాయం అనేటటువంటిది కూడా మనం చేయాలి. అదేవిధంగా ఇప్పుడు బాబా గారు సర్వవ్యాపకుడు అనేటటువంటి ఒక సబ్జెక్ట్ ఇచ్చారు. బాబా సర్వవ్యాపకుడు అనేటటువంటిది ఆ సబ్జెక్ట్లో, అదేవిధంగా సర్వాంతర్యామి అనేది కూడా ఇచ్చారు నాకు. నేను సర్వవ్యాపకుడు అనేటటువంటి దాకా మేడం గారు చెప్పారు కొన్ని విషయాలు. నేను సర్వాంతర్యామి అనేటటువంటి ఆ సబ్జెక్టు మీదకి వారు అనుమతిస్తే నేను పోయేదానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నమాట. ఇతరుల సొమ్ము వద్దు అన్నాడు బాబా. ఇతరుల సొమ్ము వద్దు, అది ఏ విధంగా వద్దు? దానికి ఉదాహరణ, ఒకసారి శ్యామ అనేటటువంటి భక్తుడు ఉన్నాడు కదా, 72 జన్మల బంధం ఉండేటటువంటి భక్తుడు. ఆ భక్తుడు ఏం చేశాడంటే, సాయిబాబాకి ఒక ముఖ్యమైన భక్తుడు మనీ ఆర్డర్ ద్వారా ₹2 పంపడం జరిగింది. ₹2 పంపడం జరిగినప్పుడు శ్యామ అనేటటువంటి యొక్క భక్తునికి ఒక వింత ఆలోచన కలిగింది. మైండ్లో వింత ఆలోచన వచ్చిందండి. అదేమి ఆలోచన అంటే, ఆ మనీ ఆర్డర్లో వచ్చినటువంటి ₹2 దాచి పెడదాం, దీన్ని మనం మసీదు ముందే ఒక గుంట దువ్వి గుంటలో దాచిపెట్టడం కూడా జరిగింది. కొద్ది కాలం గడిచాడు, శ్యామ కూడా మర్చిపోయాడు. కొద్ది రోజులు అయిన తర్వాత, కొద్ది నెలలు అయిన తర్వాత, దాదాపు 2 నెలలు అయిన తర్వాత శ్యామ ఇంట్లో దొంగలు పడ్డారు. శ్యామ గారింట్లో దొంగలు పడటం జరిగింది. శ్యామ గారింట్లో దొంగలు పడినప్పుడు శ్యామ గారు, ఆయనకి ఎవ్రీథింగ్ మన బాబాయ్ కదా, ప్రతి ఒక్కటి బాబాయ్ కదా, బాబాతో అతి చనువుగా ఒక ఫ్రెండ్గా ఉండేటటువంటి వ్యక్తి ఆయనే కదా, ఇంకెవరు లేరు కదా. ఎంతోమంది ఉండొచ్చు, భక్తులు శిష్యులు ఉండొచ్చు, కానీ శ్యామ తర్వాతే వాళ్ళందరూ కూడా చనువుగా ఉండేటటువంటి దాంట్లో, క్లోజ్గా మాట్లాడేటటువంటి దాంట్లో. అప్పుడు బాబా శ్యామ దగ్గరికి వెళ్ళి, అప్పుడు శ్యామ చెప్తాడు బాబాకి, అయ్యా మా ఇంట్లో దొంగలు పడ్డారు, అంతా దోచుకోపోయారు అని చెప్పని అంటారు. అప్పుడు బాబా ఏమంటారో తెలుసా, శ్యామ నువ్వు చెప్పేదానికి నేను వినేదానికి నేనైనా ఉన్నా, నాయి ₹2 పోయినాయి, ఎప్పుడు పోయినాయో, అవి ఎక్కడుండాయో అనేటంటే అప్పుడు శ్యామ నాలుగు కరుచుకుంటాడు. ఆహా ఇదే అని చెప్పనని అనుకుంటాడు. దీనివల్ల మనం ఇతరుల సొమ్ము వద్దు అనేటటువంటి ఈ ఉదాహరణ అనేటటువంటిది దానికి సరిపోతుందన్నమాట. అదేవిధంగా పరవ్యామోహం అనేటటువంటిది మన యొక్క లక్ష్యాన్ని బాగా దెబ్బతీస్తుంది. మనకి వ్యామోహం అనేటటువంటిది ఉండొచ్చు, కానీ పరవ్యామోహం అనేటటువంటిది ఉండరాదు. ఉంటే మన యొక్క లక్ష్యాన్ని కంపల్సరిగా దెబ్బతీస్తుంది అనేటటువంటిది కూడా మనం ఈ సచరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. హరివినాయక్ సాటే అనేటటువంటి ఒక భక్తుడు, అతను ఆ రోజుల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా పనిచేస్తూ ఉండేటటువంటి భక్తుడు అన్నమాట. ఆయన భార్య చనిపోయింది, సాటే భార్య చనిపోయింది. బాబా ఆశీర్వాదంతో సాటే ఏంటంటే పెళ్లి చేసుకున్నాడు, సంతానం కలిగింది, ఉద్యోగంలో మంచి పొజిషన్కి వెళ్ళాడు, ఉన్నత స్థాయికి కూడా వెళ్ళడం జరిగింది. నా జీవితకాలం అంతా కూడా, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ షిరిడీలోనే బాబా దగ్గరే నేను సేవ చేయాలి అనేటటువంటి ఒక లక్ష్యాన్ని అనుకున్నాడు. అక్కడే ఉండిపోయాడు షిరిడీలోనే. అయితే ఒకరోజు అతడు ఒక స్త్రీ ఏకాంతంగా ఉండేటప్పుడు ఆ స్త్రీ ఇంటికి వెళ్ళటం జరిగింది. మాటల్లో ఆమె మీద ఇతనికి వ్యామోహం పడింది. వ్యామోహం కలిగి ఆయన యొక్క మనసు, ఆ సాటే గారి యొక్క మనసు మతి తప్పిపోయి మరో విధంగా ఆలోచన అనేటటువంటిది వచ్చింది. అంతకుముందు ఏమనుకున్నాడు, నేను నా జీవితాంతం షిరిడీలోనే ఉండాలి,
బాబాకి సేవ చేస్తూ ఉండాలి అని చెప్పి అనుకున్నాడు కదా. ఇప్పుడు ఆ విధంగా ఆయన అనుకునే లేకే ఆయన అనుకుంటూ ఉండి ఆయన మనసు గతి తెప్పి ఒక స్త్రీ మీద వ్యామోహంతో మాటల్లో ఉండే సమయంలో బాబా గారు ఆడ కనిపించి దూరంగా సైకిల్తో అతను ఎందుకా నువ్వు వచ్చింది ఇక్కడికి అని చెప్పని అన్నాడు అన్నమాట. అందుకా నువ్వు వచ్చింది ఇక్కడికి, నువ్వు షిరిడీకి వచ్చింది ఎందుకు, నీ లక్ష్యం ఏమిటి, నీ భార్య చనిపోయింది పెళ్లి చేసుకోమని చెప్పా, మళ్ళీ కూడా ఏంటంటే నీకు బిడ్డల్ని ఇచ్చా, మళ్ళీ నువ్వు ఏంటంటే పరస్త్రీ వ్యామోహంలో పడ్డావు, అందుగా వచ్చింది అని చెప్పని ఒక హెచ్చరిక చేశాడు. అయ్యా నా తప్పు అయిపోయింది అని చెప్పని బాబాకి సరెండర్ అయిపోయి ఆయన లైఫ్ లాంగ్ కూడా అట్టే ఆ విధంగానే అణుకువతో అటువంటి బుద్ధులు రానియకుండా కూడా ఏంటంటే మంచి మనసుతో బాబాకి సేవ చేస్తూ ఆయన యొక్క జీవితాన్ని ఆ విధంగా ఆయన అక్కడే చేశాడనమాట. కోపం అనేటటువంటిది ఒక మనిషిని చాలా పశువుగా చేస్తుందండి. కోపం మనిషిని పశువుగా చేస్తుంది. పాత షిరిడీలో ఆ రోజుల్లో అదే సాటే కూడా సాటేకి కొద్దిగా పొలం ఉండింది. పొలం ఉండిన తర్వాత ఆయన భార్య పోయి ఆ పొలాన్ని చూడాలట. అది ఆయన యొక్క కోరిక. అది ఎందుకో అది ఎవరికి తెలీదు. ఆ కోరికతో ఆయన నువ్వు రా పొలంకి అని చెప్పని ఉదయం నుంచి సాయంకాలం దాకా అంటూ ఉన్నాడు. ఆమె ఈయన మాటని ఏంటంటే ఖాతరు చేయక ఏదో పరిస్థితుల్లో నేను రాలేను అని చెప్పని అనేటప్పుడు ఆయన ఆవేశంతో సాటే ఏం చేశాడంటే పట్టరాని కోపంతో ఆమెను కొట్టబోయాడు. కొట్టబోయాడు అనమాట. ఇంతలో ఒక వ్యక్తి అప్పుడే చూడండి కొట్టబోయాడు. ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి నిన్ను బాబా పిలుస్తున్నాడు, మసీదులో ఉన్నాడు, నేను రమ్మన్నాడు అని చెప్పని అంటం జరిగింది. అప్పుడు ఈయన సాటే వెంటనే మసీదుకి వెళ్ళాడు. అప్పుడు బాబా ఏమన్నారో తెలుసా సాటేతో, అమ్మాయి పొలం చూడకపోతే ఏమవుతుంది, నీ పొలం ఎక్కడికైనా పోతుందా, అనవసరంగా కొట్టడం ఎందుకు, అనవసరం అయినటువంటి ఈ యొక్క కోప ఆవేశాలు అహంకారాలు మనుషులను దూరం చేస్తాయి కానీ మమతను పెంచవు కదా అని చెప్పని అన్నాడు. ఎందుకయ్యా నీ పొలం ఎక్కడికి పోతుంది, ఆమె రాలేదు, ఏదో పరిస్థితులు రాలేదో ఏదో అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోకపోగా నువ్వు ఆమెను కొట్టడం ఎందుకు, నువ్వు ఆమె వస్తుంది అది ఏమన్నా అది జరగద్దా, ఆమె ఏదో రాలేదు అర్థం చేసుకోవాలా, అందువల్ల నువ్వు కొట్టబోయావు, ఇది తప్ప కాదా అని చెప్పంటే అప్పుడు కూడా సాటే ఆయన కాళ్ళ మీద పడి తప్పైపోయింది అయ్యా అని చెప్పని ప్రాధేయపడటం కూడా జరిగి అవతల పశ్చాత్తాపడి ఆయన యొక్క మార్గాన్ని సుగమం అనేటటువంటిది కూడా చేసుకోవటం జరిగింది. ద్వేషం ఉన్న చోట ప్రేమ ఉండదు. చూడండి, ద్వేషం ఉన్న చోట ప్రేమ అనేటటువంటిది ఉండనే ఉండదు. చూడండి, బాగా ఆలోచించండి. సాటే ఒకరోజు బాబా కొరకు ఒక విందు కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. సాటే బాబా కొరకు ఒక విందుని అరేంజ్ చేశాడు. బాబా రావాలా, మన ఇంటికి రావాలా, ఆ విందులో ఆయన పాల్గొనాలా, ఆ విందుని ఆయన దాంట్లో భోజనం చెయ్యాలా, అదే నాకు చాలు అని చెప్పని అనుకున్నాడు. కానీ అందరిని పిలిచాడు. ఆ షిరిడీలో ఉండేటి వాళ్ళ బంధువుల్ని స్నేహితులను ప్రతి ఒక్కరిని పిలిచాడు. కానీ అంతకుముందే వాళ్ళ సొంత మామతోనే చిన్న తగు జరిగితే ఆయన పిలవలేదు. ఆయన పిలవలా. బాబా దగ్గరికి పోయాడే కానీ బాబాని పిలిచాడు, ఆ ఊళ్ళో అందరిని పిలిచారు, ఆయన ఒక్కడినే పిలవలేదు. పిలవలే. అప్పుడు బాబా దగ్గరికి విందు ఇక్కడ స్టార్ట్ చేస్తామని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బాబా నేను రాను అని చెప్పి అన్నాడు. నేను రాను అన్నాడు. అందరిని పిలిచావు కదా, నీ మామని ఎందుకు పిలవలేదు, నీ మామని పిలవాలి కదా,
నువ్వు షిరిడీలో ఉండి నీ జీవితాంతం ఉండి ఇక్కడ నువ్వు చేసే పనులు ఇటువంటివేనా? ఒకసారి చూసాము, ఇంకొకసారి చూసాము, మూడోసారి కూడా చూస్తున్నాము. నీలో ఏం పశ్చాత్తాపం అనేటటువంటిది లేదు, నేను రాను అని చెప్పని భీష్మించుకొని కూర్చున్నాడు. అప్పుడు సాటే వాళ్ళ మామని వెళ్ళి తీసుకొస్తే అప్పుడు ఈ యొక్క బాబా గారు అప్పుడు విందుకొచ్చి ఆరగించాడు. అదేవిధంగా మనం ఎక్కడెక్కడో మన దేవుడు ఉంటాడు, ఆడకపోతే నేను అని చెప్పని అనుకుంటూ మనం తీర్థయాత్రలు అనేటటువంటిది కూడా చేస్తూ ఉంటాం. ఇంట్లో పరిస్థితులు కూడా మనం చూసి మనం తెలుసుకుని ఆ పరిస్థితులు బాగా కరెక్ట్గా ఉంటేనే పోవటం అనేటటువంటిది ఒక ధర్మం. లేదు అంతా ఆయన చూసుకుంటాడు అనేటటువంటిది కూడా మరో ధర్మం. అట్లాగే నాలాగే ఒక భక్తుడు ఏం చేశాడంటే, బాబే నాకు కావాలి అని చెప్పని షిరిడీకి వెళ్ళటం జరిగింది. కన్నవారిని మించిన తీర్థయాత్రలు లేవు. గోవిందుడు అనే భక్తుడు ఒకసారి రామేశ్వరం వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాడు. రామేశ్వరం వెళ్ళాలి అని చెప్పని అనుకున్నప్పుడు మధ్యలో ఈ యొక్క షిరిడీలో ఆగి బాబా వద్దకు వెళ్ళాడు. షిరిడీలో ఆగి బాబా వద్దకు వెళ్ళాడు. బాబాకు తెలుసు కదా, సర్వవ్యాపకుడు కదా, ఆయన ఇక్కడ ఉన్నా కానీ ఇంట్లో ఏం జరుగుతుంది, ఆయన ఇంట్లో ఏం జరుగుతుంది అనేటువంటి నాకు తెలుసు కదా. ఇక్కడ మనందరం ఇంతమంది ఉన్నాం, మన మనసులు ఇక్కడ ఉన్నాయా, ఇంటి మీద ఉన్నాయా, మన సమస్యల మీద ఉన్నాయా, ఏదో మనం ఇంటూ నటిస్తున్నామా అనేటటువంటిది కూడా అంతా ఆయనకు తెలుసు. అంతా ఆయనకే ఎరుక. ఏ ఒక్కరికి కూడా మన అంతరాత్మలో ఏముందో వారికే ఎరుక. అదేవిధంగా బాబా గారు దగ్గరికి ఈయన షిరిడీకి ఈయన వెళ్ళటం కూడా జరిగింది, మధ్యలో ఉంది కాబట్టి. అప్పుడు బాబా గారి దగ్గరికి గోవిందుడు వెళ్ళి నమస్కరిస్తుంటే, నీ జోబీలో ఉండేటటువంటి డబ్బులన్నీ ఇట్లేవు అని చెప్పని అన్నారు. డబ్బులన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ డబ్బుల్లో నుంచి ఆయన ఇంటికి ఎంత ఛార్జ్ అవుతుందో ఆ డబ్బులు ఇచ్చి నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి అన్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పని అంటం కూడా జరిగింది. నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పినని అనగానే బాబా గారు గోవిందుడికి మారు మాట్లాడక ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళితే వాళ్ళ అమ్మకి అనారోగ్యంగా ఉండింది కదా. వాళ్ళ అమ్మకి ఈయన కానీ పోకుండా కానీ ఉంటే, హాస్పిటల్లో చేర్చకుండా కానీ ఉంటే వాళ్ళ అమ్మ చనిపోయి ఉండేది. డాక్టర్ గారు చెప్పారు, ఇంకాసేపట్లో కానైతే ఈ పరిస్థితి చాలా విధంగా చాలా ఘోరంగా ఉండేది, మంచి సమయానికి నువ్వు తీసుకువచ్చావు అని చెప్పని. ఇదన్నమాట బాబా యొక్క సర్వాంతర్యామి అనేటటువంటి దానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. అదేవిధంగా మోహం అనేటటువంటిది ఈ యొక్క వివేకాన్ని చంపివేస్తుంది, వివేకమును చంపివేస్తుంది. ద్వారకామాయిలి మసీదులో ప్రతిరోజు ఒక సన్యాసి ఒక స్థలంలో ఒక మూల కూర్చొని ఉండేవాడు. రోజు ఆయనకి ఆ స్థలమే. ఆ స్థలం కానీ కాకుండా ఉంటే ఆయనకి ఆడకు పోయినట్టే ఉండదు, బాబాని కలిసినట్టే ఉండదు. ఆయన ఏదో ఆ స్థలం అంటే ఒక ఇంట్రెస్ట్ అన్నమాట. ఒకరోజు ఏం జరిగిందంటే, ఈయన పోయే సమయానికి ఒక పసిబిడ్డ కూర్చొని ఉందండి ఆ సమయంలో. అప్పుడు బాబా ఉండారు, దర్బారు జరుగుతూ ఉంది. అందరు కూడా మసీదులో ఉండేటటువంటి భక్తులు అందరూ కూడా ఉన్నారు. ఈయన అంతమంది ఉన్నా కానీ, బాబా గారు ఉండా కానీ ఏమి లెక్క చేయకుండా ఆ స్థలం మీదే ప్రీతి అనేటటువంటి దాంతో ఆ బిడ్డని కసురుకొని బిడ్డను తీసి లాక్కెళ్ళాడన్నమాట బయటికి. అప్పుడు బాబా చూశాడు, అందరూ బయటికి వెళ్ళండి అని చెప్పని బిగ్గరగా అరిచాడు. అందరూ వెళ్ళండి, ఒకరుండకండి ఇక్కడ అని చెప్పని అన్నాడు. అయిన తర్వాత బాబా గారు ఆ మాట అనిన వెంటనే ఆ ఉండేటటువంటి భక్తులు అందరూ బయటికి వెళ్ళటం జరిగింది. బయటికి వెళ్ళిన తర్వాత ఈ సన్యాసి ఎందుకు ఆయన అందరిని వెళ్ళమన్నాడు
అనేటటువంటి అర్థం చేసుకొని మనసులోనే ఏదో మసీదులకు కూడా పోవాల, ద్వారకామాయిలోకి కూడా వెళ్ళాల, మసీదులోనే ఆ బయటే నేను తప్పు చేశాను, నా గురించే నేను జరిగింది, అందరిని వెళ్ళమనండి అని చెప్పిన పశ్చాత్తాపం చెందటం జరిగిందనమాట. పశ్చాత్తాపం ఎప్పుడైతే మనసులో అనుకున్నాడో సర్వవ్యాపకుడు అయినటువంటి బాబా గారు కామ్గా ఉండేటప్పుడు అప్పుడు అందరూ కూడా మసీదులోకి వచ్చి ఎవరు సీట్లలో వాళ్ళు కూర్చున్నారు. అతని మటుకు ఆ సన్యాసి మటుకు వేరే సీట్లో కూడా కూర్చోవటం కూడా జరిగింది. అదేవిధంగా వాదనలు విమర్శలు అశాంతిని పెంచుతాయి. వాదనలు విమర్శలు అశాంతిని బ్రహ్మాండంగా పెంచుతాయి, అంతేగాని తగ్గించమన్నమాట. ఏదైనా ఒకరోజు ఎవరో కాదు, కాకా దీక్షిత్ కూడా బాబా గారికి గొప్ప భక్తుడే కదా, చాలా భక్తుడు కదా. ఆయన కూడా ఒక మతాన్ని ఉద్దేశించి ఏదో సమ్ డిస్కషన్ అనేటటువంటిది పెట్టారు. ఆ డిస్కషన్ పెట్టేటప్పుడు మనం ఏదైనా కానీ మన మనసులో ఉండాలే కానీ కొన్ని విషయాలు అనేటటువంటివి మనం బయటికి ఎక్స్పోజ్ చేయకూడదు కొన్ని సందర్భాల్లో. అది బాబా గారికి అర్థమైపోయింది. బాబా గారికి తెలుసు కదా, సర్వవ్యాపకుడు సర్వాంతర్యామి, ఆయనకి తెలియదు ఏముంది చెప్పండి, తెలుసు కదా ఆయనకి. అప్పుడు బాబా గారు ఏంటంటే అందరూ వెళ్ళారు బాబా దగ్గరికి. వెళ్ళినప్పుడు కాకా దీక్షితుని ఏమన్నాడంటే, బాబా గారు, కాకా వాదులాటలు విమర్శలు చేస్తూ అశాంతిని ఆందోళనను కొని తెచ్చుకునే వారికి ఈ షిరిడి ఎలా సహాయపడుతుంది? అశాంతిని ఆందోళన కొని తెచ్చుకునే వారికి ఈ షిరిడి ఎలా సహాయపడుతుంది కాకా అని చెప్పని అంటం జరిగింది. ఇతర దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇతర మతాలను మనం విమర్శించరాదు. ఆ విధంగా విమర్శిస్తే మనకి మంచిది కాదు. మన మతాన్ని ఇతరులు విమర్శిస్తే మనం గొమ్మగా ఉంటామని చెప్పండి. వాళ్ళు ఎవరో గొమ్మగా ఉంటారు, కొద్దిమంది మేము భక్తులమని చెప్పుకునేటటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు, వాళ్ళు గొమ్మగా ఉంటారు, కొద్దిమంది ఉండలేరు. అదేవిధంగా మనం కూడా ఇతర మతస్థుల్ని మనం గౌరవించాలి. అది మన సంస్కారం. మన సంస్కారం ఉండేది. మన అందరితో ఇప్పుడు మనం పుట్టింది హిందూ మతంలో ఉన్నా కానీ హిందూ మతం ఏమన్నా అవతల మతాల్లో ఏమన్నా అడ్జెంట్ చెప్పని అనదు కదా. మనం అందరి మతాలని మనం గౌరవించాలి, ప్రేమించాలి. బాబా తత్వం ఏంది? ప్రేమతత్వం, త్యాగం, కరుణ, శ్రద్ధ, సబూరి, సబ్కా మాలిక్ ఏక్ అని చెప్పి అన్నారా లేదా? అంటే ఇవన్నీ కూడా మన మైండ్లో పెట్టుకొని మనం ఆ విధంగా స్టెప్స్ వేసుకుంటూ పోతూ ఉండాలి. ఎవరో ఏదో చేశారని చెప్పని మనం ఏం చేయబడలేదు. మన వంతు ఏంటంటే మనం స్పందిస్తే చాలు, అంతేగాని వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటా కానీ మన వరకు మనం ఏ విధంగా ఉన్నాం అనేటువంటిది. మనకి బాబా ఉన్నారు, పరబ్రహ్మ ఉన్నారు, సచ్చిదానందుడు, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ ఉన్నారు, మనకి యోగి, ఆ యోగి పుంగవులు ఆయన ఉన్నారు. ఆయనకి ఏమన్నా ఇటువంటి అన్నీ కూడా ఏమన్నా ఆయనకి మించిపోతాయా చెప్పండి? ఆ రోజుల్లోనే షిరిడీలో ఆయన వచ్చినటువంటి ఆ రోజుల్లోనే చిన్న గ్రామం ఉండేటటువంటి ఆ రోజుల్లోనే ఆ మసీదులో పోకముందు ఉండేటప్పుడు, ఆ యాప చెట్టు కింద ఉండేటప్పుడే ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటటువంటి భక్తులు అందరినీ కూడా ఏంటంటే ఆ షిరిడి గ్రామంలో ఉండేటటువంటి ఆకతాయిలు, అదేవిధంగా పని బాట లేకుండే సోంబేర్లు, అటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పని అన్నప్పుడు ఏడెవరో బాబా ఉన్నారంట, బాబా దగ్గరికి వెళ్తున్నామంటే ఓహో ఆయన బాబా దగ్గరికి వెళ్తున్నారా, డబ్బులు అడుగుతాడు ఆయనకి ఇవ్వకండి డబ్బులు అని చెప్పి అన్నారు. అప్పుడు ఏమైనా బాబా పట్టించుకున్నాడా? ఆయనకి తెలియదా? సర్వాంతర్యామి కదా, ఆయనకి తెలియదా? అందువల్ల ఇక్కడ మనం కూడా ఏంటంటే బాబాకి అన్నీ ఎరుక, అన్నీ తెలుసు ఆయనకి.
ఎప్పుడో దీనికి ఈ సమయానికి ఎప్పుడో ఒకసారి మటుకుందంటే తప్పక ఫుల్ స్టాప్ పడుతుంది. కానీ మనం ఇతర మతస్థుల మటుకు మన వరకు మనం బాబా బిడ్డలుగా మనం ఏదైనా చేసే బాబాకి కూడా ఏంటంటే మనం ద్రోహం చేసినట్టే అనేది నా యొక్క వదన. మనం ఇతర మతస్థుల్ని మనం ప్రేమిస్తాం, మనం ప్రేమించాలి. కనీస బాధ్యత అది, కనీస బాధ్యత. మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, మన బాధ్యత అది. అంతే. మనం హిందువులు, మనం అవతల మాదిరి కాదు. మనం ఎవరు ఏమన్నా కానీ ఏంటంటే మనలో యొక్క స్వచ్ఛత, నీతి, నిజాయితీ, భక్తి, త్యాగం ఉంటే చాలు. అంతా ఆయనే చూసుకుంటాడు. ఆయన లేనిదే మనం లేవు. అంతేగాని మనమే ఉన్నాము ఆయన లేరు అనేటటువంటిది చాలా చాలా అది బ్యాడ్ లెక్క. అటువంటి థాట్ అనేటటువంటిది మన మైండ్లోకి రాకూడదు. అంతా ఆయన చూసుకుంటాడు అనమాట. ఈ యొక్క చెడు వ్యసనాలు అనేటటువంటి కుటుంబాన్ని చాలా వరకు ముంచేస్తాయనే దానికి బాబా గారి యొక్క ఉదాహరణ, బాబా గారి కాలంలో జరిగినటువంటిది అనమాట. కొలాబే అనేటటువంటి ఒక అతను బాగా డ్రింకింగ్కి, తాగుడికి బాగా బానిస అయిపోయాడండి. బానిస అయిపోయాడు. మందు లేనిదే ఆయన లేడు, కొలాబే లేడు, కొలాబే లేనిదే మందు లేదు. అట్టు వచ్చేసాడు. లైన్ గాడి తప్పింది. అప్పుడు వారి భార్య బాబా భక్తురాలు. బాబా గారికి ఆమె ప్రతిరోజు చెప్పుకుంటూ ఉండేది, అయ్యా మా ఆయన చూస్తే ఈ విధంగా ఉన్నాడు, మేము పేదవాళ్ళమే, బిడ్డలను పట్టించుకోవటం లేదు, నన్ను పట్టించుకోవటం లేదు, ఎవరిని పట్టించుకోవటం లేదు తండ్రి, మీరే మాకు దిక్కు, తల్లి తండ్రి గురువు దైవము సర్వము మీరే పరబ్రహ్మ అని చెప్పని హృదయపూర్వకంగా ఆర్తితో ఆవేదనతో ఆయనకి వినవించుకుంటూ ఉండేటటువంటిదట. ఆమె మొర ఆలకించి బాబా ఒకరోజు రాత్రి ఈ కొలాబేకు కలలో స్వప్న దర్శనం ఇచ్చి, బాబా గారు నువ్వు కానీ ఇకన కానీ డ్రింక్ ఆన్ చేస్తే నేను వదిలేస్తుండా, చావుకి నిన్ను వదిలేస్తుండా అని చెప్పని ఒక హెచ్చరిక ఇస్తాడు. అప్పటి నుంచి ఈ కొలాబే అనేటటువంటి ఆయన కూడా ముందు ఆపేసి వారి కుటుంబము చాలా చక్కగా, చాలా సౌభాగ్యంగా, చాలా ఆనందంగా, సంతోషంగా కూడా ఉండింది. ఎప్పుడైతే బాబా అనేటటువంటి ఆయన ఈ విధంగా చెప్పాడు అనేట్టు చూడండి, భార్య బాబాకి మొక్కుకుంది, బాబాకి చెప్పుకుంది, ఆర్తితో చెప్పుకుంది, ఏడుస్తూ చెప్పింది. బాబా విన్నాడు, చూశాడు, సమయం చూసి వారి భర్తకు రాత్రి స్వప్న సాక్షాత్కారం ఇచ్చి ఆయన చెప్పటం కూడా జరిగింది. ఇది సర్వవ్యాపకుడు, ఆయన తెలియంది ఏమి కూడా లేదన్నమాట. ఇప్పుడు ఇతరులతో పోటీ వలన అసూయ కలుగుతుంది. అసూయ ఆనందాన్ని దూరం చేస్తుంది. ఇతరులతో పోటీ, నాకుండేది ఒక చిన్న ఇల్లు, మా బంధువో ఫ్రెండో ఎవరో ఒక 5 అంతస్తుల ఇళ్ళో 3 అంతస్తుల ఇళ్ళో కట్టాడు, ఆయన చూసి ఏడిస్తే నాకేం వస్తుంది? అట్టుంది. ఇది కలికాలం కదా, అట్టుందన్నమాట ఈ సమాజ పరిస్థితి. మనం ఆ విధంగా ఉండకూడదు. మనం వస్తున్నాం, బాబా బిడ్డలమే, సర్వేజన సుజనో భవంతు అంటున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ మాయ మనల్ని ఆవరించి ఇతరులు బాగా డెవలప్ అవుతూ ఉంటే మనం ఏందయ్యా బాబా, ఏంది నేనేమో నీకు మొక్కుతున్నాను, నువ్వేం చేయటం లేదు, అవతల వాళ్ళు చూస్తుందంటే ఈ విధంగా బ్రహ్మాండంగా వాళ్ళు డెవలప్ అయిపోతారు. వాళ్ళు మరి నీ దగ్గరికి రారు, నీ దగ్గరికి రాకుండానే వాళ్ళు డెవలప్ అయిపోతారు అనేటువంటి భక్తులు కూడా ఈరోజు కోకొల్లలుగా ఉన్నారు ఈ రోజుల్లో. కానీ చూడండి, కాలక్రమేణా వాళ్ళు ఏ విధంగా ఉంటారు, నువ్వు భక్తుడిగా ఉండేటటువంటి నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, నీతి నిజాయితీలతో ఉండేటటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా అసూయ అనేటటువంటిది మనం పొందరాదు. అసూయ కానీ పోతే ఏంటంటే అది మనం దోవన పోయే దాన్ని మన నెత్తిన వేసుకున్నట్టు అనమాట. అసూయ వద్దు మనకి. మన మీద మనకి ఎందుకు అసూయ? అందరూ ఉంటేనే కదా. ఇప్పుడు గుడి ఉందండి, అందరూ ఉంటే కదా. ఇప్పుడంటే మంది ఉంటేనే కదా గుడి, మంది ఉంటేనే కదా గుడి.
ఇప్పుడు గుడి ఒక్కటే పెట్టుకొని అంతా నాదే అనేటటువంటి కొద్దిమంది ఉన్నారనమాట. అది కరెక్ట్ కాదు. మంది ఉంటే గుడి, అందరూ ఉంటేనే కదా, అందరూ వస్తేనే గుడి అనేటటువంటిది. అక్కడ కూడా ఏంటంటే చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. అటువంటి ఏంటంటే జరగరాదు. నాకు ఒక అనుభవం అంటే ఫస్ట్ అసలు ఎట్ట ఎంటర్ అయ్యాను బాబా తత్వంలోకి అనేటటువంటి చెప్పాల. ఏదో ఈరోజు మా తల్లి గారికి కూడా నేను చెప్పడం జరిగింది ఉదయాన్నే. అసలు ఎట్ట దీనికి బాబా అనేటటువంటి ఆయన దగ్గరికి నేను ఎలా వచ్చాను. 1988 1988 బిఈడి చేస్తూ ఉన్నాను. బిఈడి మా నెల్లూరు అయితే బద్వేల్ అంటే ఇప్పుడు కడప జిల్లాలో నాకు సీటు వచ్చింది. సీటు వచ్చినప్పుడు ఇంటి దగ్గరలో డబ్బులు పంపిస్తున్నారు. మా ఫాదర్ కూడా మంచి ఎంప్లాయ్, డబ్బులు పంపిస్తున్నారు. మనం బాగా మెస్సులో బాగా తింటాం మనం ఏంటంటే సినిమాలకు పోవటం, జల్సాలు చేసుకోవటం అనేటది ఉంటాయి. అవన్నీ ఆ వయసులో అది తప్పనిసరి. మనం చదువు ఇక్కడ పరీక్షలు ఒక 1 మంత్ ఉంది. పరీక్షలు ఎగ్జామ్స్ అనేటటువంటి 1 మంత్ ఉంటాయి. హలో బ్రదర్ అనే ఒక సినిమా వచ్చిందండి. హలో బ్రదర్ ఇక్కడ 3 రోజులు ఉంది నాకు ఎగ్జామ్స్. 3 రోజులు ఉన్నాయి. నేను నా ఫ్రెండ్ అతను బాబా పోకుతాడు. అతను సేవుడికి మావా మనకు బాబా ఉండాళ్లే అని చెప్పి, ఎవరా బాబా ఎందరా నువ్వు చెప్పటం, మన చదవకుండా ఎందరా, ఇంటికాడవాళ్ళు మనకు అమౌంట్ పంపిస్తావు, మనం తింటుంటివి తిరుగుతుంటివి జల్సా చేస్తుంటివి అనేటట్టు. అట్లా లేదు బాబా ఉండాడు అనేది. నాయన ఇదేంది అని చెప్పి అనుకొని ఓడికి వంత పలకటం అనుకున్నాం. సరేలే ఆయన దయ వల్ల మనం పాస్ అయితే మంచిదే కదా అని వెళ్ళాం. ఎగ్జామ్ హాల్కి వెళ్ళాం. అన్ని పరీక్షలు రాసాం, బాగా అన్నీ రాసాం. అంటే మేము చదివే వచ్చాయి. బాబా కదా, బాబా ఏంటంటే నన్ను లాగాలి కదా, ఆయన రూట్లోకి లాక్కోవాలి కదా నన్ను. ఒక ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ వచ్చు నాకు, మిగతా రావు. కంపల్సరీ ఫెయిల్ ఐ విల్ డిసైడ్ అయిపోయా. ఇంట్లో ఉన్నాయి, ఇక మనం ఇంటికి పోతే ఉన్నాయి అని చెప్పారు. ఓడి ముఖం నేను చూడను, నా ముఖం అతను చూడను. ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ తిరుగుతూ ఉన్నాడు. అతను ఏంటంటే ఏంది మీరిద్దరు డిస్టర్బెన్స్ అంటాడు. ఓడుండి రే మామా అంటే మీరు నమ్మండి నమ్మకపోండి నాకు కొద్ది బాబాకి తెలుస్తుంది. మొన్న చూసింది ఏ సినిమా రా అన్నాడు. హలో బ్రదర్ అన్న. రాసేయి అన్నాడు. రాసేసా, పాస్ అయిపోయా. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయా. అప్పటి నుంచి నేను బాబాకి సరెండర్ అయిపోయా. ఇది ఫస్ట్ బాబాకి నేను దగ్గర అయ్యేదానికి. నేను ఎప్పుడైతే పాస్ అయిన ఒక 4 రోజులకే నాకు ఉద్యోగం కూడా ఇచ్చాడు బాబా. ఆ విధంగా నేను బాబాకి అతి దగ్గర దానికి నా మలుపు తిప్పాడు. ఆ రోజు నుంచి కూడా ఏంటంటే అప్పుడు నేను బాబా విగ్రహం కూడా చూడలా. అప్పుడు గుడికి పోయి అప్పుడు చూసి పాస్ అయిన తర్వాత పోయాను. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇప్పుడు పోతున్నాం. ఓం సాయిరామ్. ఈ అవకాశం ఇచ్చిన దానికి షిరిడి సాయి గ్లోబల్ మిషన్ వారికి, ముఖ్యంగా ఈ షెల్టర్ ఇచ్చినటువంటి దాతలైనటువంటి ఈ యొక్క పెద్దలు సార్ గారికి అందరూ కూడా వారి యొక్క కమిటీకి ప్రత్యేకమైనటువంటి నేను ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. ఓం సాయిరామ్. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.